శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. 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 गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः. शुद्धस्फटिकसङ्कासं सच्चिदानन्दविग्रहं ज्ञानानन्दमयं देवं कामेश्वरमुपास्महे. कामेश्वरपरामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं मा श्रीचक्रमध्यगां सर्वचैतन्यारूपां ता आद्यां विद्यां च धीमहि तन्नः बुद्धिज्ञानप्रचोदयात्. ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंदर्षिभ्यो नमो गुरुभ्यो नमो महद्भ्यः. ओं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं गोविन्दयोगीन्द्रमदास्य शिष्यं श्रीशङ्कराचार्यमदास्य शिष्यं च पद्मपादं च हस्तामलकं च शिष्यं तं त्रोटकं वार्तिककारस्य मन्योन्नस्मद्गुरून् सन्ततमानतोऽस्मि. ओं श्रीगुरुभ्यो नमः. हरि ओं. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परत्परासृष्टवबन्धराभ्यां नगेन्द्रकन्यां वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्याम्. ॐ नमः शिवाय शान्ताय नित्याय परमात्मने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः. प्रज्ञामेधा दक्षिणामूर्तये नमः. श्री कामेश्वरी कामेश्वर स्वामिने नमो नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. భగవద్బంధువులారా, స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యము అనునటువంటి వశిష్ఠ జనక మహారాజా సంవాదమైనటువంటి కార్తీక పురాణము 5వ అధ్యాయము. కార్తీక మహత్యమును విని ముక్తి పొందినటువంటి మూషికము కిరాతులు. ఈ యొక్క వశిష్ఠుడు తిరిగి జనక మహారాజుతో ఇట్లు చెప్తూ ఉన్నాడు. మహారాజా, పాపము నశించుటకై కార్తీక మాసమందు పుణ్యము చేయవలెను. పుణ్యము చేయుట వలన పాపము తొలగుటే కాక పుణ్యము వృద్ధి అగును. కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువారు, విష్ణు సహస్రనామమును పారాయణ చేయువారు పాప విముక్తుడగును. తులసీ దళములతో కానీ, తెలుపు పసుపు గన్నేరు పుష్పములతో కానీ హరిని పూజించువారు వైకుంఠమునకేగి హరితో సుఖించును. శ్రీ మహావిష్ణువు సన్నిధిన భగవద్గీతలోని 10వ అధ్యాయము 11వ అధ్యాయములను పారాయణ చేయువారు వైకుంఠమునకు ప్రభువగును. శ్రీహరి సన్నిధిలో కార్తీక పురాణము కానీ, అలాగే శ్రీహరి సన్నిధిలో ఒక పాదము కానీ పురాణము చెప్పిన వారును, పురాణ పఠనము చేసిన వారును, పురాణ శ్రవణము చేసిన వారును, విన్నవారు చెప్పినవారు కర్మబంధ విముక్తులు కాగలరు. కార్తీక మాస శుక్లపక్షమునందు వనభోజనము చేయువారి సమస్త పాపములు నశించును. మరి కార్తీక పురాణములో 5వ అధ్యాయములో వన సమారాధన
ప్రక్రియ. వనభోజనము చేయు విధము. మరి వనభోజనము ఎట్లు చేయవలెనో తెలుపుచున్నారు వినుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేయటమైనది. అనేక జాతి వృక్షములతో కూడిన వనమునందు ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామము నుంచి శ్రీగంధ పుష్పాదులతో పూజించి, శక్తి అనుసారము బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి ఆ వనమునందు వనభోజనము చేయవలెను. ఈ విధముగా చేయుట వలన అంతకుముందు జపకాలమునందు కానీ, హోమకాలమునందు కానీ, పూజాకాలమునందు కానీ, అభిషేక కాలమునందు కానీ, భోజన కాలమునందు కానీ, తర్పణాదుల కాలమునందు కానీ, చండాలుల యొక్క పాపాత్ముల యొక్క అశౌచము గలవారి యొక్క సంభాషణలు వినుట వలన వారు పుణ్యకార్యములు చేస్తుండగా వారి యొక్క దృష్టి దోషము తొలగుట వలన కలిగిన దోషమును నశింపచేయును. అంతేకాక సమస్త పాపములను నశించి వైకుంఠమునికేగి సుఖింతురు. ఈ కార్తీక మహత్యమును విన్న యొక్క బ్రాహ్మణ బాలుడు గొప్ప సంకటము నుండి విముక్తి పొందెను అని చెప్పుచుండగా జనక మహారాజు ఆ బ్రాహ్మణ బాలుని యొక్క వృత్తాంతమును సవివరముగా వివరించమని వశిష్ఠ మహర్షిని కోరెను. వశిష్ఠుడప్పుడు, ఓ రాజా, కావేరీ నదీ తీరమున దేవశర్మ ఎను బ్రాహ్మణుడుండెను. అతడు సదాచార సంపన్నుడు. కానీ అతని కుమారుడు కడు దుర్మార్గుడు, పాపి, అధర్మ ప్రవర్తకుడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన పుత్రుని పిలిచి, నాయనా, నీవు అనేక పాపకార్యములు చేసితివి. నీవా పాపము నుండి విముక్తుడగుటకు కార్తీక స్నానమాచరింపుము. కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో, మహావిష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. శివలింగ సన్నిధిలో, కనీసము పరమేశ్వరుని సన్నిధిలో దీపములు పెట్టుము అని చెప్పగా, నేనట్టి పనులు ఎప్పటికీ చేయనని బాలుడు కఠినపు మాటలాడను. కొడుకు మాటలకు తండ్రి కోపించి మూషికము కమ్మని, ఎలికమును కమ్మని శపించెను. తండ్రి శాపమును విని ఆ బాలుడు దుఃఖించుచు, నాయనా, నా యొక్క తప్పును క్షమించుము, నాకు ముక్తి కలుగు మార్గమును తెలుపండి తండ్రి అని వేడుకొనగా ఆ బ్రాహ్మణుడు జాలిపడి, పుత్రా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యమును విందువో, కార్తీక పురాణమును విందువో, అప్పుడు నీవు శాపవిముక్తుడవుతావు అగుదవు అని చెప్పెను. ఆ మూషికము అయి తిరుగుచుండెను. తక్షణమే ఆ బాలుడు ఎలుకగా మారిపోయెను. ఒక చెట్టు త్వరలో ప్రవేశించి అందు నివసించుచుండెను. కొంతకాలము జరిగిన పిమ్మట ఒకనాడు విశ్వామిత్ర మహాముని శిష్యులతో సహా కూడా ఆ యొక్క కార్తీక స్నానమును ఆచరించి ఎలుక నివసించుచున్నటువంటి వృక్షము కింద కూర్చుండి శిష్యులకు కార్తీక మహత్యమును గురించి చెప్పసాగెను. అప్పుడు ఒక క్రూరుడగు కిరాతకుడు వేటకై ఆ ప్రాంతమునకు వచ్చి చెట్టు క్రింద కూర్చుని ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షులందరినీ కూడా చూచి వారిని చంపదలచెను. అట్టి దుర్బుద్ధితో వాడు ఆ చెట్టు వద్దకు పోయి విశ్వామిత్రుని నిదానించి చూచినందనే వానికి జ్ఞానోదయమైనది కిరాతకునికి. విశ్వామిత్రుడు ఆ కిరాతకును చూచి, ఓయి, ఇది కార్తీక మాస ధర్మము. ఈ ధర్మమును ఆచరించినటువంటి మానవులకు కీర్తి కలుగును. కార్తీక మాసమునందు మోహము చేతనైనను కనీసము స్నానము, దీపారాధన, దానాదులు చేసినటువంటి వాడు పాప విముక్తుడై వైకుంఠమునకు ఏగును, జీవన్ముక్తుడగును అని చెప్పాను. అట్లు కిరాతకునకు విశ్వామిత్రుడు చెప్పినటువంటి కార్తీక ధర్మమును ఆ చెట్టు త్వరలో నుండే ఎలుక రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పుత్రుడు విని తక్షణమే మూషిక రూపమును విడిచి బ్రాహ్మణ బాలుడిగా మారిపోయెను. విశ్వామిత్రుడు ఆ బాలును చూచి చాలా ఆశ్చర్యపడెను. బ్రాహ్మణ బాలుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునికి తెలిపి ఆయన వద్ద సెలవు పొంది తన గృహమునకు ఎగెను. సద్గతి కోరు నరుడు మానవుడు అంటే పశుపక్ష్యాదులు జీవజంతుజాలముల కన్నా పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు కొంచెం జ్ఞానాన్ని పెట్టాడు భగవంతుడు. కాబట్టి సద్గతి కోరు మానవుడు ఏ మానవుడైతే కార్తీక మహత్యమును తప్పక వినవలెను. ఈ యొక్క కార్తీక మహత్యమును విన్నటువంటి మానవుడు, ఓ జనక మహారాజా, నీవు తప్పక కార్తీక వ్రతమును చేయుము. బ్రహ్మ నాకు చెప్పినటువంటి కార్తీక మహత్యమును
నేను నీకు చెప్పుచున్నాను, కనుక నీవి పురాణమును శ్రద్ధగా వినుము అని చెప్పి ఈ యొక్క 5వ అధ్యాయమును సంపూర్ణం కావించాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి స్కాంద పురాణంతర్గతే కార్తీక మహత్యే పంచమోధ్యాయ సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మరి ఈరోజు విశేష ధర్మము, సూక్తులు, మంచి వాక్యములు. మరి ఈ యొక్క వేద ధర్మములో నిగమములు అని వేదమునంటారు, ఆగమములు అని వేద పరిభాషలో వచ్చినటువంటి పురాణములు, ఉపనిషత్తులు, శాస్త్రములు, అనేక వైదిక ధర్మాలన్నింటినీ కూడా ఆగమములు అంటారు. మరి నిగమాగమములు ఈ రెండు కూడా ఒక భగవంతుని యొక్క శరీరములో 2 ధమనులు, సిరలు వంటి 2 నాడీ మండల సమూహము. కాబట్టి ఈ యొక్క నిగమాగమములను అనుసరించి, శాస్త్రములను అనుసరించి, ధర్మమును అనుసరించి ఎవరైతే ప్రవర్తించరో వారు పాపజీవనుడగుచున్నాడు అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. మరి ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు కలౌ ధర్మౌ నాస్తి, కలియుగంలో ధర్మము లేదు. మరి అధర్మానికే ప్రాధాన్యత. కలిపురుషుడు ఎక్కడా పుణ్యము చేయనీయుడు, మరి అలాగే ధర్మము చేయనీయుడు, మంచి పనులు చేయనీయుడు, సద్గతుల్ని చేయనీయుడు. మరి మంచి పనులు చేసేటువంటి వారికి, పుణ్యం చేసేటువంటి వారికి, సజ్జనులకే దుర్గతులన్నీ కూడా కలుగుతాయి, కష్టాలన్నీ కూడా వాళ్ళకే. కాబట్టి ఏ మంచి పని చేసినా, ఏ చెడు పని చేసినప్పటికీ కూడా మనకు 9 మంది సాక్షులు ఉంటారట. ఆ 9 మంది సాక్షులు ఎవరు? మరి వేదం చెప్పబడుతూ ఉన్నది, ఆమ్నాయములు చెప్పబడుతూ ఉన్నాయి. ఎలాగా? సూర్య సోమో యమః కాలః మహాపంచభూతాని ఏవ చ ఏతాని శుభ అశుభస్యైవ కర్మణో నవసాక్షిణః. మరి కొద్దిగా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మానవుడు చేసేటువంటి తప్పు ఒప్పులకు, ధర్మాధర్మలకు, పాపపుణ్యములకు సాక్ష్యములు 9 ఉన్నాయట. మరి అవి ఏవి అంటే, ప్రొద్దున్నే ప్రాతకాలాన లేచి భూదేవికి నమస్కరించి మనం బయలుదేరి వెళుతున్నది కొద్దీ సూర్య భగవానుడే సాక్షి. నువ్వు వృత్తిలో, వ్యాపారంలో, వ్యవహారంలో, ఉద్యోగంలో, ఏ విషయంలో అయినా సరే తప్పు చెయ్యి, మంచి చెయ్యి, చెడు చెయ్యి, దీనికి సాక్ష్యము సూర్యుడు. సూర్య సోమః. మరి చీకటి పడేసరికి ఈ కష్టపడినటువంటి మానవులందరికీ కూడా అమృత వర్షాన్ని, నిద్ర అనేటువంటి దాన్ని రావడానికి చంద్రుడు. మరి ఎటువంటి పాపపుణ్యములు చేసినప్పటికి కూడా సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం పరాణి భవమిహం అని ఈ యొక్క శృతుల వాక్యము. మరి సూర్యసోమః యమః. మరి ఎవరు వదిలిపెట్టినప్పటికీ కూడా యముడు వదిలిపెట్టాడు. అక్కడ స్వర్గంలో పాపపుణ్యాల లెక్క అంతా కూడా రాస్తూ ఉంటాడు. దాని ప్రకారమే యమ ధర్మాన్ని నిర్వహిస్తాడు. కాళః. కాలుడంటే యముడికి అధిపతి, పరమేశ్వరుడు కాలుడంటే. సోమసూర్య యమః కాలః. మహాపంచభూతాని ఏవచ. మరి ఎవరు చూడట్లేదు, మేము చేసేటటువంటి మోసముకి ఎవరు చూడట్లేదు, తర్వాత జన్మలో తర్వాత చూసుకుందాము, ఈ జన్మలోనే అనుభవించేద్దాము, సుఖపడదాము, యోగము, భోగము, రోగము అన్నీ ఇక్కడే అనుభవించేద్దాము అనుకుంటే మరి పంచభూతాలు కూడా సాక్ష్యంగా ఉన్నాయట. పంచభూతాలు కూడా సాక్ష్యంగా ఉన్నాయంటే, పంచభూతాలంటే వేరే ఏవో కాకుండా భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశము. పృథివీ ఆపస్తేజో వాయురాకాశ. పొద్దునే ప్రాతకాలాన్న లేవగానే భూదేవిని తంతూ ఉన్నాం మనం. అంటే శయనం మించి భూదేవి మీద కాలు పెడుతూ ఉన్నాం. మరి ప్రాతకాలాన్నే
నీటిని తాగుతూ ఉన్నాం. మరి అలాగే నీటితో ఎన్నో మంచి కార్యములు, చెడు కార్యములు కూడా చేస్తూ ఉన్నాం. భూమి, నీరు, నిప్పు. నిప్పు అంటే అర్థం ఏంటంటే ఇక వంట వండింది మొదలుకొని 9 సప్త అగ్నులు ఉన్నాయి, సప్త జిహ్వలు ఉన్నాయి. మరి వైశ్వానరాగ్ని, ఇటువంటి గృహ్యాగ్ని, శ్రౌతాగ్ని, స్మార్తాగ్ని, వైదికాగ్ని, ఇటువంటి 7 రకాలైనటువంటి అగ్నులు ఉన్నాయి. మరి అగ్ని సాక్షి, పృథివీ, ఆపహ, తేజ. మరి వాయు, మరి రాత్రి జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థ అయిన తరువాత మరలా జాగ్రత్త అవస్థ వస్తుంది, అంటే మేలుకొంటాం. మేలుకొన్న దగ్గర నుంచి మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసల స్వరూపంలో, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలో కూడా అక్కడ ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తాను 24,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసల స్వరూపంలో తీసుకునేటువంటి ప్రాణవాయువు కూడా సాక్షి. మరి అలాగే పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ. మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఈ 9ను గమనిస్తూ ఉన్నాయి. అంటే మనం ప్రొద్దున్నే లేవగానే బయటికి వెళ్ళగానే కింద భూమి ఉంది, పైన ఆకాశం ఉంది. అంటే ఆకాశం కూడా అన్నీ కూడా చూస్తూనే ఉన్నది. మరి ఆకాశంలో, అంతరిక్షంలోనే కదా ఈ నక్షత్రాలు, గ్రహ ఖగోళాలు అన్నీ కూడా ఉన్నాయి. నక్షత్రములను బట్టి, రాసులను బట్టి, గ్రహములను బట్టి ఈ యొక్క జన్మ జాతకమంతా కూడా నడుస్తూ ఉంటుంది. 84 కోట్ల జీవ జంతు జాలములకు, ప్రాణికోటికి. మరి మానవుడు తాను చేసేటువంటి ఏతాని శుభ అశుభస్యైవ కర్మణో నవసాక్షిణ, 9 మంది సాక్ష్యములున్నాయి. కాబట్టి సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః. సత్యాన్ని విడనాడవద్దు. సత్యమేవ జయతే అంటే ఎప్పటికైనా సరే సత్యమే జయిస్తుంది. నిజము నిలకడ మీద తేలుతుంది. ధర్మో రక్షతి రక్షితః. తాను ధార్యతే ధర్మ, తాను ధరించి అంటే తాను ఆచరించి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని బోధించి ఇట్లా ధర్మ మార్గంలో నడవండి నాయన అని చెప్పడాన్ని ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సత్యధర్మాలు రెండూ కూడా 2 నేత్రాల వలె మధ్యలో ఉన్నటువంటి భృగుటి జ్ఞాననాడి నుంచి ఒక గురువును వెతుక్కొని ఈ యొక్క మోక్ష సాధనను చేయమని ఈ యొక్క నిగమాగమ శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి మానవులందరూ, ప్రాణికోటి అందరూ, జీవజంతు జాలములందరూ కూడా ఈ యొక్క నవసాక్షులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించి అందరూ కూడా సన్మార్గంలో నడవాలని చెప్పేసి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మధుర సుబ్రహ్మణ్య శర్మ అవధాని, విజయవాడ, శ్రీ విద్యా వేదపీఠము. శుభమస్తు. అందరికీ శుభం కలుగుగాక. నమస్కారం.